నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు ఒక దృశ్యం, ప్రతిరోజు చూసే దృశ్యం. మీకు తెలుసు కదా, మా ఊరు విజయవాడ అంటే విజయవాడలో దాదాపు అంతర్భాగమైనటువంటి నందిగామ. సరే, నందిగామకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైంది. తెలంగాణ సాయుధ పోరాటంలో మహాయోధులకు ఆశ్రితంగా ఉన్నటువంటి ఒక గొప్ప ప్రదేశం. ఇప్పుడైతే విజయవాడ అని చెప్పుకుంటాం, కానీ నందిగామ అని చెప్పుకోవటం మాకు గర్వకారణమైనటువంటి విషయం. అటువంటి నందిగామలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నటువంటి దృశ్యం, నడి రోడ్డుపై నగ్నంగా బట్టలు లేకుండా తిరిగే యువకులు. చాలామంది యువకులు కనపడతారు. ఇటువంటి యువకులకి మానసిక స్థితి సరిగ్గా లేదు. నిజానికి వాళ్ళని పోలీసు, అక్కడ ఉండే రెవెన్యూ అధికారి దృష్టిలోనో లేదా అక్కడ ఉండే మున్సిపల్ కమిషనర్ దృష్టిలోనో పెట్టి మానసిక చికిత్సాలయాలకు తరలించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నగ్నంగా తిరిగే వాళ్ళంతా మతి భ్రమించిన వాళ్ళు అయినా వాళ్ళకి మనుషుల్లో ఉండేటటువంటి కోరికలు, మనుషుల్లో ఉండేటటువంటి ఉద్వేగాలు. ఓ నగ్నంగా తిరిగే యువకుడు 10 మంది ఆడపిల్లలు ఉండే చోట ఆ పరిధి వయసులో వాళ్ళు చేసేటువంటి చండాల పనులన్నీ కూడా నడి రోడ్డు మీద చేస్తాము. ఇవి ఎంత భయభ్రాంతులకు ఆడపిల్లలను కానీ వీళ్ళని కానీ గురి చేస్తాయి అనేది మరి విజ్ఞులే గ్రహించాలి. ఏంటంటే ఇలాంటి విషయాలు ఏదైనా పెట్టినప్పుడు పోలీసులు చేసే మొదటి పని ఏంటంటే గబగబా వెళ్ళిపోయి వాళ్ళకి గుడ్డలు చుట్టేస్తారు. తర్వాత వాళ్ళు అట్లాగే చెత్త. ఇప్పుడు ఏంటంటే చిన్న వయసు ఉంటే, బిలో 15 years ఉంటే వాళ్ళని ఈ ప్రత్యేకంగా భవిత స్కూల్స్లోనో లేకపోతే ఎక్కడికో పంపించో, లేకపోతే ఇంకా చెవిటి మూగ పాఠశాలలకు పంపించో, లేకపోతే వాళ్ళకి శ్రద్ధ నేర్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పంపించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మానసిక చికిత్స వైద్యశాలకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగన్నానే ఇది ఒక్కటి పోలీసుల బాధ్యతే కాదు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులది, అలాగే మున్సిపల్ కమిషనర్ల బాధ్యత కూడా. ఇది గుర్తుంచుకోవాలి. ఇటువంటి వాళ్ళే భవిష్యత్తులో సమాజం